ప్రజాపాలన గ్రామ వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ వార్డు సభల నిర్వహణ, ప్రతిరోజు 2 షిఫ్టులలో ప్రజాపాలన గ్రామ సభల నిర్వహణ, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలని, దరఖాస్తులను ముందుగానే నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకొని ప్రతి దరఖాస్తును స్వీకరించాలని ఈ సందర్భంగా వారు కోరడం జరిగింది. తర్వాత ఎన్ని దరఖాస్తులు స్వీకరించారు, ఈ 5 గ్యారెంటీల అమలుకి ఎన్ని ఇతర గ్రీవెన్సెస్ ఎన్ని అనేది కూడా డైలీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. శాఖ ప్రతినిధి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతినిధి, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇతర సంబంధిత అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్ళాలి. ఇది మాకే సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అనుకుంటే కుదరదు. అట్లీస్ట్ వైద్య, ఆరోగ్య, విద్యా, విద్యుత్ శాఖ మొదలు ప్రతినిధులు కూడిన బృందాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకి డబ్బులకు ఇచ్చాడు, లేకపోతే ఫలానా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇస్తున్నాడు, సర్పంచ్ దగ్గర 10 ఉన్నాయి, ఆయన 1000 రూపాయలు అడిగాడు. తర్వాత జిల్లా కలెక్టర్స్లో తీసుకోవాల్సిన చర్యలు అంటే కార్యక్రమానికి ఒక రోజు ముందు ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో దండోరా వేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.